మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో లింగోద్భవ కాలదర్శనం కార్యక్రమం కనుల వైకుంఠంగా జరిగింది. భక్తులు పరమశివుణ్ణి దర్శించి పునీతులయ్యారు. కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి రాత్రి 9 గంటల నుండి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి శ్రీ భానులింగేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ రామకృష్ణ, సాయి, వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి అభిషేక ద్రవ్యాలు అందించగా అర్చకులు మంత్రానికి అనుగుణంగా అభిషేకాలు చేశారు. అందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, విభూది, సుగంధ ద్రవ్యాలు, పూలతో వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి అభిషేకం భక్తులు కనులారా తిలకించేందుకు ఆలయంలో ప్రత్యేకంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి అభిషేకాన్ని కనులారా తిలకించి పులకించారు. భక్తులు శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాదం నివేదన సమయంలో భక్తులు డమరుకం మ్రోగించి శంఖం పూరించి భక్తులలో భక్తి పారవస్యం నింపారు. రాత్రి 12:26 స్వామివారి లింగోద్భవ దర్శన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ, దర్శనం, లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ నిత్య భక్తులు అల్పాహారం అందించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ వాకాడ సత్యబాబు, ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ నిత్య భక్తులు శివ దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని డాల్ఫిన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణను వైసీపీ నాయకుడు కర్రి వీరెడ్డి ప్రారంభించారు. తొలుత ఆలయంలో కర్రి వీరెడ్డి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ రెస్టారెంట్ ప్రతినిధి రామలక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకుని డాల్ఫిన్ రెస్టారెంట్ తరపున మహా అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కర్రి బుచ్చిరెడ్డి, శివ, కృష్ణ, శిల్పాశెట్టి జగదాంబ, దుమ్మల దేవి, మొల్లెటి విజయలక్ష్మి, నగర ప్రముఖులు చిక్కాల తాతాజీ, గట్టి కుమార్, డాల్ఫిన్ రెస్టారెంట్ అధినేత వెంకన్న కుమారుడు బదిరెడ్డి మణికంఠ, రోటరీ క్లబ్ సభ్యులు నల్లమిల్లి మాచారెడ్డి, ఆలయ అభిషేకం కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ బానుగుడి సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమితి శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి కార్యక్రమాలు నిన్న ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా శివరాత్రి అనంతరం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మహా అన్నదాన కార్యక్రమం ఇవాళ బదిరెడ్డి వెంకన్న గారు సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అలాగే మా సిటీ ఎమ్మెల్యేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. గెస్ట్గా వచ్చిన శివబాబు గారికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మహా అన్నదానాన్ని మా మామగారు చేస్తుంటారు ప్రతి సంవత్సరం.